తేజ ట్విన్స్ ఒఫిషియల్. సో ఆల్రెడీ తేజస్వి ఛానల్లో పెట్టా, బట్ అయినా సరే చాలామంది ఇందులో పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పెళ్ళికొడుకు బ్లాగ్ అయితే ఇందులో కూడా పెడుతున్నా. సో ఫుల్ వీడియో చూసేయండి. చాలా మంది అడిగారు, ఏంటక్క మీ ఛానల్లోనే వీడియోస్ పెడుతున్నారు, మీ ఇద్దరి ఛానల్లో ఎందుకు పెట్టట్లేదని. సో ఇక్కడ తేజ వాళ్ళ ఇంటిలోని ఏ సెలబ్రేషన్స్ అయినా, ఏ ఈవెంట్ అయినా, సో దానికి వీడియో తీస్తేనే కదా నేను కూడా పోస్ట్ చేయగలను. సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలను. అండ్ తేజ అయితే తన ఫోన్తో ఎలాంటి వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోలేదు. అండ్ ఆబ్వియస్లీ తను ఒక్కడే ఉన్నాడు. అండ్ అంటే మా అత్తయ్య వాళ్ళందరికీ కూడా అంత నీట్గా రికార్డింగ్ చేయడం రాదు. యాక్చువల్లీ మా ఫ్యామిలీలోనే నా వీడియోస్కే చాలా చండాలంగా తీశారు నా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ అని. బట్ నేను దాన్ని నీట్గా అరేంజ్ చేసుకొని ఒక్కొక్క వీడియోని కలెక్ట్ చేసుకొని కష్టంగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసా. మరి అలాంటిది వాళ్ళ ఫ్యామిలీలో వీడియోస్ తీయడమే అలవాట్లేదు. సో ఎవరు వీడియో తీస్తారు, ఎవరు పోస్ట్ చేస్తారు. అందుకే తేజ ఏం చేస్తాడంటే, యాక్చువల్లీ మా కెమెరామెన్ ఉన్నారు కదా, వాళ్ళకి మాకు వీడియో నాకు తీయడం లేదు బ్రో, సో మీరు తీసి నాకు మొత్తం వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చేయండి అని చెప్తే అతను చాలా బాగా వీడియో అయితే తీశారు. బట్ ఇవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది నాకు. తేజ ఈ వీడియో ఇప్పటికి పంపిస్తే నేను ఇప్పటికి పోస్ట్ చేస్తున్నా. అండ్ వాయిస్ ఓవర్ యాక్చువల్లీ తేజ ఇవ్వాలి, కానీ నేను ఇస్తున్నాను బికాస్ ఆయనకి అవ్వడం లేదు కాబట్టి. సో ఇక్కడ అయితే వాళ్ళకి రాట వేయడం, పూజ చేయడం అవన్నీ జరుగుతుందన్నమాట. తేజకి రాట వేసి పెళ్లి కొడుకు చేసేది ఒకే రోజు చేశారు. Dharavi is one of the world's most heavily populated communities that plunges into utter darkness every day. But Win is here to change that. We brought solar lamps to over 1,000 people across Dharavi, making a promise of a better life and better tomorrow for these people. సో చాలా మంది అడిగారు, పెళ్లి కూతురు ఏంటంత ఇంట్లో చేసేసారు సింపుల్ గాని. సో పెళ్లి కొడుకు కూడా తేజకి ఇంట్లోనే చేశారు. మరి మా దగ్గర అయితే మాత్రం ఫంక్షన్ హాల్లో పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు ఈవెంట్ అయితే ఫంక్షన్ హాల్స్లో చేయరు, జస్ట్ ఇంటి దగ్గరే చేస్తారు మంచిగా. సో తేజకు కూడా ఇంటి దగ్గరే చేశారు, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు మీతో పాటే చూస్తున్నా వీడియో అంతా. సో నా పెళ్లి కూతురు ఈవెంట్ కూడా నేను అన్నా అనమాట, నాకు మా అత్తయ్య వాళ్ళు చేసే కన్నా మా సిస్టర్స్ చేయడం ఇష్టం అని చెప్పి. నేను మా అత్తయ్య వాళ్ళంటే తేజ సైడ్ నుంచి అనలేదు, అంటే యాక్చువల్లీ పెళ్లి కూతురు ఈవెంట్ అనేది కొంతమంది దాంట్లోని మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ చేస్తారు, అంటే నేను వాళ్ళ సైడ్. సో అంటే అలా అంటారు కాబట్టి నేను వాళ్ళని కూడా అత్తయ్య వాళ్ళే అనే కదా అంటాను. సో అలా నాకు వాళ్ళకన్నా నాకు మా సిస్టర్స్ అందరూ చేయడం ఇష్టం ఉండేది, మమ్మీకి కూడా అలానే ఇష్టం ఉండేది. బట్ మా అత్తయ్య ఏమన్నారంటే, లేదు ఇది మేము చేయాలి కాబట్టి మేమే చేస్తాము ఫస్ట్ ఈవెంట్ అయితే అని చెప్పారు అన్న. మీరందరూ ఏమనుకున్నారు, మా అత్తయ్య వాళ్ళంటే మా తేజ సైడ్ వైపు నుంచి అని అనుకున్నారు. కానీ కాదు, మా అత్తయ్య వాళ్ళంటే నేను మా మమ్మీ సైడ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కోసం అన్నా అంతే. జస్ట్ చిన్న మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చాలా చేస్తున్నారు ఇవన్నీ, నాకైతే తెలీదు ఏం చేస్తున్నారు ఏంటనేది. అండ్ మాలో అయితే రాట లేదు, మాలో అంటే కొంతమంది అమ్మాయిలకు కూడా రాట అనేది ఉంటుందంట. సో మీలో ఉందా లేదా కమెంట్స్లో అయితే చెప్పండి. కానీ మా మమ్మీ గ్యాస్లో కూడా లేదు, మా డాడీ గ్యాస్లో కూడా లేదు. సో నా వెడ్డింగ్ ఏంటంటే మమ్మీ, డాడీ, తేజ, మా ముగ్గురిది కలిపి, తేజ ఫ్యామిలీ వాళ్ళది, మా డాడీ ఫ్యామిలీ, మా మమ్మీ ఫ్యామిలీ, ముగ్గురు ఫ్యామిలీస్ కలిపి చేశారు. అన్నిటినీ తీసుకొని అన్నిటినీ కలిపి చేశారనమాట. ఓన్లీ మా ఇంట్లో ఈవెంట్ జరిగినవి అయితే మాత్రం మమ్మీ డాడీ ఇద్దరివి, మా డాడీ రిచువల్స్, మమ్మీ రిచువల్స్ ఇద్దరివి కూడా కలిపేసి చేశారు తేజ ఫ్యామిలీలో. మరి వాళ్ళది ఆబ్వియస్లీ మా అత్తయ్య మావిది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళది ఒక్కటే ఉన్నది కాబట్టి ఓన్లీ ఒక్క సైడ్ నుంచే చేశారు నీట్గా. సో వెనక్కి చూస్తున్నారమ్మా తేజ అని, చూస్తున్నారు ఏం చేస్తున్నారా అని చెప్పి. యాక్చువల్గా అయితే పెళ్లికొడుకు రోజు నాకు తేజకి మంచిగా మాటలు లేవు, పెళ్లికొడుకు రోజు లేవు, పెళ్లికూతురు రోజు కూడా లేదు. నేను తన మీద చాలా అలీగున్నాను. సో లాస్ట్లో తన పెళ్లికొడుకు అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక ఫోటో పెట్టాడు, నన్ను పెళ్లికొడుకు చేసేసారు చూడు అని చెప్పేసి. సో నేను కోపంగా ఉన్నా, బట్ నేను ఆ ఫోటో చూసి చాలా మురిసిపోయాను అనమాట. నాకన్నా ముందే పెళ్లికొడుకు అయిపోయాడు తేజ అని చెప్పి. తర్వాత పెళ్లి కూతురు రోజు కూడా తేజ నాకు వీడియో కాల్స్, మెసేజెస్ అన్నీ చేస్తున్నాడు అనమాట. బట్ నేను కోపంగా ఉన్నా కదా, సో నేను తనకి రిప్లై ఇవ్వలేదు. సో మా ఫ్రెండ్స్కి, మా చెల్లెలకి కాల్స్ చేస్తాడు, వీడియో కాల్స్ చేసి ప్రియాని చూపించు అని చెప్పేసి అడిగాడు అనమాట. సో దాన్ని 2 days తర్వాత నేను తనతో మాట్లాడాను అనుకుంటా. బట్ ఆ మూమెంట్స్ కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటే. ఏదైనా సింపుల్గా అయిపోతే దాంట్లో కిక్ ఏముంటుంది, కొంచెం మసాలా అయితే పక్కా యాడ్ అవ్వాలి. సో మా పెళ్ళి అంతా, మా పెళ్ళి, మా లవ్ స్టోరీ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మసాలా కారాలే ఉంటాయి అన్నమాట అందులో మొత్తం. సో చాలా భయంకరమే, చాలా చాలా అంటే చాలా మేము ఫేస్ చేసాము ఇంతవరకు రావడానికి. యాక్చువల్లీ మ్యారేజ్ అయినంత వరకు కూడా మేము ఫుల్
అంతా మేము ఫేస్ చేసుకుంటూనే వచ్చాము. అంతా కనిపిస్తున్న అంత ఈజీగా మాది ఏమీ జరగలేదు. చాలామంది అన్నారు మాటలు, ఏంటి మీది మీ ఇంట్లో వదిలేసారా, మీ ఇంట్లో వీడియోస్ చేస్తే పట్టించుకోవట్లేదని. మేము ప్రతి దానికి ఫేస్ చేస్తూనే వచ్చాం. బట్ మేము ఒకరినొకరు వదులుకోకుండా ఒకరొకరిని స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నాము ప్రతి సిచ్యువేషన్లో. అంతే. చూడండి ఒకసారి. పట్టుకురా అలా చూడండి. సింగల్ ఇచ్చారా చూడండి. అలా ఉంచండి బాబాయ్. గురుగారు కొంచెం చూడండి సరే. చూడండి అలా ఉంచరా. మీరు మాట్లాడితే పనులు జరగవు. ముందు మధ్య ఎవరు చేపట్టదు చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్. ఓకే. కూర్చోండి మేడం ఒకసారి. కూర్చోండి ఒకసారి. అలాగా ఇలా చూడండి సార్. ఒక్క ఫోటో చూడండి మేడం. అలా ఉంచండి. అలా ఉండండి. అలా ఉండండి. అక్కడ ఉండండి. మన కళ్ళు మీద చూడండి. రెండు తమలపాకులు వేసి అమ్మ అన్ని చేయబట్టుకోయే చూడాలి. చూడాలి. స్మైల్ స్మైల్ స్మైల్. అలా చూడాలి. చూడాలి. అలా చూడాలి. స్మైల్. స్మైల్ 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 స్మైల్. కళ్ళు మీద చూడండి. అది చూడండి అందరూ. స్మైల్ స్మైల్ స్మైల్. ఎలా చూడాలి. ఒక నిమిషంలో మా ఎక్కడే పడిపోయి ఉన్నాడు ప్రతి బాబు.
ముందు పెట్టియండి 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 తర్వాత తీసుకోండి. అలా పట్టుకోండి అమ్మ, ఒకసారి పట్టుకోండి ఒకసారి పట్టుకోండి ఇలా. మీ ఆయన మీరు దగ్గరికి వెళ్ళండి, ఒకసారి మీరే చూడండి మీరే దగ్గరికి వెళ్ళండి. ఎలా చూడండి అలా చూడండి ఎలా చూడాలి పొట్టి కాదా అలా దాని ఎలా చూడాలి స్మైల్ స్మైల్ చూసాను చూసాను ఎలా చూడాలి సార్ ఓకే అట్లా పట్టేసుకోండి చూడండి సరే స్మైల్ 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 ఎలా చూడండి సరే అందులో పెట్టే చెంగులో పెట్టండి పెట్టతో పెట్టు లే అటు చూడండి సరే స్మైల్ 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 పాపా చూడమ్మా ఓకే ఓకే రెడీ స్మైల్ ప్లీజ్ ఇలా చూడమ్మా ఓకే గురిగారు వస్తుంది దగ్గర రండి ఆ సంస్కృతి ముందు లాగండి పర్లేదు అలా చూడండి ఎలా చూడండి సరే స్మైల్ స్మైల్ ఓకే అలా చూడండి సో చాలా మంది అడిగారు మీ అత్తయ్య గారు ఎవరు అని చెప్పి. సో ఈమె మా అత్తయ్య అనమాట. సో బాగాలేదు కాబట్టి డ్రెస్ ఏం వేసుకోలేదు, ఇంకా అలా జస్ట్ నార్మల్గా ఒక ఫోటోకి అయితే వచ్చారు అంతే. ఓకే ఇలా కెమెరా చూడండి చూడండి ఓకే ఇలా చూడండి ఇలా చూడాలి స్మైల్ స్మైల్ ఇలా చూడాలి చూడాలి ఓ సూపర్ బాపరేగాను స్మైల్ 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 చూడాలి ఇక్కడ చూడాలి ఓకే అమ్మా ఓకే రెడీ చూడండి స్మైల్ 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 ఓకే చూడు సూపర్ స్మైల్ ఓకే థ్యాంక్ యూ స్మైల్ లేదు ఓకే ఇచ్చోండి ఓకే ఓకే ప్లీజ్ ఓకే ఓకే స్మైల్ స్మైల్ ఓకే చూడండి అందరు చూడాలి మేడం చూడండి దొరకాల బాబాయ్ చూడండి అట్లా చూడండి స్మైల్ స్మైల్ థ్యాంక్ యూ అలా చూడాలి ఓకే రెడీ స్మైల్ ప్లీజ్ ఇంకొకసారి ఓకే ఎలా చూడాలి ఎలా చూడాలి స్మైల్ స్మైల్ చూడాలి పాపా చూడమ్మ ఒకసారి పాపా చూడ ఓకే ఓకే అట్లా పట్టేసుకోండి చూడండి స్మైల్ 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 ఓకే సో ఫైనల్గా మా తేజ గారి పెళ్లి కొడుకు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మొత్తం అంతా ఫుల్ హడావిడి చాలా బాగా బిజీ ఉండేటోడు అనుకుంటా ఆ రోజు. అండ్ అలానే భోజనాలు కూడా మొత్తం అయింది, బట్ వాళ్ళు రికార్డ్ చేయలేదు అనుకుంటా బికాజ్ అది లేట్ అయిపోయింది. సో దానివల్ల ఓన్లీ ఈవెంట్ ఒకటే కవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత అయినా తేజ గారు వీడియో తీయొచ్చు, కానీ మా ఫ్రెండ్స్ కూడా వీడియో ఏమీ తీయలేదు అంతా అని. బట్ ఎలాగో కింద మీద పడైతే వీడియోస్ తీశారు. సో నాకు ఆ వీడియోస్ కలెక్ట్ చేసుకోవడం చాలా టైం పట్టింది, చాలా కష్టపడ్డాను. అండ్ ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ తేజ సిస్టర్స్ అందరూ అనమాట. సో ఆబ్వియస్లీ తేజకి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ అక్కే చేశారు, అంటే మా ఆడగోడ్చే చేశారనమాట. అండ్ తేజకి రింగ్ కూడా పెట్టారు గోల్డ్ది. వెంకటేశ్వర స్వామిది తేజ వెళ్ళి కొనుక్కున్నాడు. అండ్
నేను మీకు చెప్పాను కదా కాల్గోరు సంబరంలోని నేను తేజ మీద చాలా కోపంగా ఉన్నా అని చెప్పి చాలా మంది అడిగారు తేజ మెడలో చైన్ లేదు ఎందుకని చెప్పి. తన పెళ్లి కొడుకు ఈవెంట్ తర్వాత ఆ చైన్ అనేది పోగొట్టుకున్నాడు. సో నేను తనకి ఒక రింగ్ అండ్ చైన్ అనేది గిఫ్ట్ చేశాను. రింగ్ అయితే నేను బిఫోర్గానే గిఫ్ట్ చేశాను, బట్ చైన్ మాత్రం నేను జస్ట్ వెడ్డింగ్ ముందే తనకి చైన్ తీసాను. సో అది పడేసుకున్నాడు. యాక్చువల్లీ అది ఫస్ట్ టైం కాదు, తేజ దగ్గర గోల్డ్ అనేది అస్సలు ఎక్కడ కూడా ఉండదు. అండ్ ఫైనల్గా ఇక్కడ తేజకి అయితే ఆరతి ఇచ్చేస్తున్నారు మంచిగా. చాలా క్యూట్గా ఉన్నాడు కదా పెళ్లి కొడుకులో తేజ. చాలా అంటే చాలా బాగుండేవాడు. కానీ యాక్చువల్లీ నా ఈవెంట్కి మొత్తం మా ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు, కానీ తేజ దగ్గర మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. మా వాళ్ళు కొంతమంది వెళ్ళలేదు. తేజ దానికి హర్ట్ అయ్యారు. అండ్ లాస్ట్లో తేజ అయితే పూజ మాల్ దగ్గర వెళ్ళి దేవుని దండం పెట్టేసుకున్నాడు అనమాట, అన్ని మంచిగా జరిగిపోవాలని చెప్పి. అండ్ ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఇంకా పెళ్లి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ గైస్.